నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పెన్షన్ల పెంపు విషయంలో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం భీమవరంలో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన దివ్యాంగులు భీమవరంలో కల్కి చిత్రంలోని ప్రభాస్ వాహనం బుజ్జితో కలిసి వేలాది మంది అభిమానుల ర్యాలీ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వాహనం నడిపిన ఉండి ఎమ్మెల్యే త్రిబులార్ ప్రతి మెకానిక్ ఒక ఇంజనీర్తో సమానం ప్రపంచ మెకానిక్స్ డే కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా భీమవరం చైతన్య టెక్నో స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ శ్రీనివాసులరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో దివ్యాంగుల పెన్షన్ ని 3,000 నుండి 6,000కు 5,000ని 15,000కు పెంచి దివ్యాంగులకు కొండంత అండగా ఉన్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అంజుబాబు చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు మేరకాని నారాయణమ్మ జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు సమక్షంలో కేక్ కట్ చేశారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దెడ్ల సురేష్ కాగిత వెంకన్న కె అప్పారావు దాట్ల వీర్రాజు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఒబిలిశెట్టి రామకృష్ణ గునిపూటి తిరుపాల్ ఎంఏ నౌషాద్ గంటా త్రిమూర్తులు ఎద్దు యేసుపాదం మైలాబతుల ఐసాక్ బాబు పామర్తి వెంకటరామయ్య మాగాపు ప్రసాద్ కొండ్రు నిదునూరి గంగాధర్ తిలక్ నసీమా బేగం షబీనా బేగం ఎలమంచిలి శ్రీను బండ్రెడ్డి వెంకన్న చెల్లుబోయిన గోవిందు మల్లువలసరాము జంపన ధనరాజ్ మద్దుల మావుళ్లయ్య మద్దుల మూర్తి కోళ్ల సీతారాం లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీరమ్మ పార్క్ దగ్గర ఎన్టీఆర్ సెంటర్లో సంక్షేమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్టిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. వారు ఆ రోజుల్లో 35 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చేవారు. పేదవాడికి గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు. వారి ఆలోచనల ప్రకారంగానే తెలుగుదేశం పార్టీ వారి ఆదేశాల ప్రకారంగానే ఈ రోజు వరకు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి, పేదవారికి ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తారీఖున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి అందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు, అది ఏప్రిల్ నుంచి అమలు చేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 3,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు, అలాగే తలసేమియా వ్యాధి అటువంటి ఉన్న వారికి 10,000 రూపాయలు, అసలు బెడ్ మీద నుంచి బయటికి రాని వాళ్ళు పరిస్థితి ఉన్న వారికి 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు వికలాంగులందరూ కూడా చాలా సంతోషించి మాకు ఎవరు కోరినా కూడా గత ప్రభుత్వం మాకు చేయలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వికలాంగులకి 3,000 రూపాయలు 6,000 రూపాయలు చేశారని ఆనందం వ్యక్తపరుస్తూ ఈరోజు మన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు వికలాంగులు చక్కగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన వికలాంగులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలంకరణ చేసి
మరి ఈ నెల 1వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు వికలాంగులకు మరి అన్ని రకాల అర్హులైనటువంటి వారందరికీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల మందికి మరి వృద్ధాప్య పెన్షన్లు అందజేయడం జరిగింది. గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారే దేశంలో మొట్టమొదటిసారిగా వృద్ధులకి పింఛన్ ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వృద్ధులకి అందరికీ కూడా 100% కూడా ఇవాళ పింఛన్ 12 గంటల్లోనే ఉదయం 6 గంటలు మొదలెడితే సాయంత్రం 6 గంటలు పూర్తి చేయడం జరిగింది. ఇది గొప్ప పరిపాలనా విధానంలో గొప్ప విషయంగా మేమంతా భావిస్తున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడైన విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మరి వృద్ధులకి వితాంతులకి మన 1వ తారీఖున మరి 7,000 రూపాయల కాడికి భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు అంజబాబు గారి పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది. అలాగే వికలాంగులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు అందరూ కలిపి మరి అంజబాబు గారి నాయకత్వంలో ఈరోజు వికలాంగులందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన శాసనసభ్యులు ఆరాధ్య నాయకులు మనకి అంజబాబు గారు అందరూ కూడా మరి ఈరోజు మరి వాళ్ళెంతో ఆనందంగా ఈ రాష్ట్రంలోనూ మరి సుంగా బతకడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి అన్ని కార్యక్రమం చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి జనవరి కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రతి చోట కూడా ఆయన హృదయాన్ని కలిసివేసినటువంటి అంశం ఈ యొక్క వృద్ధుల యొక్క రిక్వెస్ట్ లెటర్లన్నీ కూడా చదివి చెల్లించిపోయారు. ఆ రోజే మాట ఇచ్చారు ఆయన, మీకు న్యాయం చేస్తాం, వికలాంగులందరికీ కూడా ఈ రాష్ట్రంలోని దేశంలోని ఎక్కువ శాతం వివక్షకు గురైనటువంటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని వీళ్ళకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు ఒకసారిగా పెంచి మనం 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన భీమవరం ఎమ్మెల్యే గారు అంజబాబు గారి చేతుల మీదకి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చరిత్రలో ఏనాడు లేనటువంటి విధంగా మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి 1వ తారీఖున వృద్ధులకి వికలాంగులకి అందరూ కూడా పెన్షన్ పండుగ వాతావరణంలో జరగడం జరిగింది. అలాగే నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరి సమక్షంలోని మరి సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మరుక్షణమే సంక్షేమం అనేది 44 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింది. ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా సంక్షేమం, అభివృద్ధి అనేది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందనేది రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ ప్రపంచ స్థాయిలో తెలిసింది. ఇవాళ ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగంగా ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో పెన్షన్లు పెంచుతాం, వికలాంగులకి, వృద్ధులకి అన్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతామని చెప్పారు. అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక సాకారాలతో మరి ఎక్కిన మరుక్షణమే సంతకం పెట్టింది. మొదటి సంతకం ఈ పెన్షన్లు పెంచుతాం మీద. ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు వికలాంగులు అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతిరోజు. దాన్ని మేము అంతా కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన శాసనసభ్యులు అంజబాబు గారికి పాలాభిషేకం చేసుకోవాలని అంటే, అమ్మ సంతకం పెట్టారు, 1వ తారీఖు మీరు పెన్షన్ అందుకున్నాక 2, 3వ తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పాం. ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన. ఏదైనా వాగ్దానాలు నిర్వర్తించాకే మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం, జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ మరి ఇంకా పెన్షన్లు ఈ రోజుకి కూడా రావాల్సినట్టు వాళ్ళు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఇదిగా ఉందో చూడండి. ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లు అయ్యే ఇవాళ మళ్ళీ మన శాసనసభ్యులకి చెప్పుకోవడం జరుగుతుంది. మళ్ళీ శాసనసభ్యులు అంజబాబు గారు అలా పెద్ద మనసు చేసుకుని ఇంకా రావాల్సినట్టు వాళ్ళకి కూడా పెన్షన్ ఇప్పించి స్థిరస్థాయిగా కూడా మన తెలుగుదేశం, జనసేన కూడా ఆంధ్ర రాష్ట్రం ఇలాగే భీమవరం నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నిలుచుకోవాలని చెప్పి వికలాంగులకు కానీ వీళ్ళెవరికి కూడా పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు ఉంటేనే ఇది జరుగుతాయి అని చెప్పి తెలుగుదేశం గెలిస్తే కనుక జరగదు అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రోపగాండ్ చేయడం జరిగింది.
కానీ మన ముఖ్యమంత్రి గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి ఎంతో దూరదృష్టితో ఆలోచించి 1వ తారీఖునే ఉన్న స్టాఫ్ తోటే సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందితోటే ప్రతి ఇంటికి వెళ్ళి అందజేసి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. నాకు 3,000 రూపాయలు ఉండేదండి. ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 3,000 రూపాయలు పెన్షన్ అండి. ఆ పెన్షన్ జగన్ గారు వచ్చి 5 సంవత్సరాలు సార్ అదే 3,000 రూపాయల పెన్షనే తీసుకుంటున్నామండి. కాకపోతే ఎన్నిసార్లు పెట్టామండి పెంచమని, కొంచెం సరిపోవట్లేదు, కొంచెం పెంచండి అంటే ఎవరు కూడా మాకు ఏం రెస్పాన్స్ అవ్వలేదండి. అలాగే లోకల్లో చెప్పామండి అందరికి కూడా. మాకు ఇప్పుడు 6,000 రూపాయలు పెన్షన్ చేసినా చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. కల్కి చిత్రంలో పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వాహనం బుజ్జి భీమవరంలో సందడి చేస్తుంది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం దాకా ఏవీజీ మల్టీప్లెక్స్ వద్ద అభిమానుల కోసం ఉన్న బుజ్జి సాయంత్రం 6 గంటలకు వేలాది మంది అభిమానులు కేరింతలు కొడుతూ వెంటరాగా తీన్మార్ డప్పులు, బాణాసంచా కాల్పుల నడుమ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు ర్యాలీగా తరలి వెళ్లింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచడంతో వేలాది మంది విద్యార్థులు బుజ్జితో ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఒక దశలో అభిమానులను కట్టడి చేయడం బౌన్సర్ల వల్ల కూడా కాలేదు. ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు విచ్చేసి బుజ్జి వాహనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాహనంలో కూర్చుని బీసీఎన్ న్యూస్ తో మాట్లాడారు. ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు ఉండి వాసుతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. చూడు ఫోటో తెస్తాం. చూడు ఎలాగా
బుజ్జి ఈ భైరవ వాడే కారు బుజ్జి ఈరోజు మన భీమవరం వచ్చింది. ఈ సందర్భంగా సినిమాని అభిమానించిన ప్రేక్షకులందరూ కూడా బుజ్జిని చూడాలి అని చెప్పి ఇక్కడికి ఇన్ని వేల మంది రావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ గారు నా ప్రాణ స్నేహితుడు. అలాగే హీరో మనోడు, మన ఊరోడు హీరో ప్రభాస్ భైరవ. ఈ సినిమా విజయోత్సవంలో మళ్ళీ అశ్విని దత్ గారు, డైరెక్టర్ నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, ఈ కారు బుజ్జితో సహా అందరూ మళ్ళీ ఈ సినిమా విజయోత్సవంలో మళ్ళీ కలుద్దాం. భీమవరంలో కూడా ఏదైనా మంచి ఫంక్షన్ చేయమని అశ్విని దత్ గారిని నేను అడుగుతా. ఇంతకంటే వైభవంగా మనం ఫంక్షన్ చేద్దాం. ఒక మెకానిక్ ఒక ఇంజనీర్తో సమానమని, ఎంతో ఆలోచన శక్తి ఉన్న వ్యక్తులు మెకానిక్లేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రపంచ మెకానిక్స్ డే కార్యక్రమాన్ని మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం కిషోర్ థియేటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎంతో ఆలోచనలతో సరికొత్త ప్రయోగాలు చేసేవాళ్లే మెకానిక్స్లని, అటువంటి వారు ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, విద్యుత్తులో కూడా రాయితీ కల్పిస్తామని అన్నారు. భీమవరం వచ్చినప్పుడు మొదట్లో చేతక్ వాహనాన్ని వాడేవాళ్లని, రిపేర్ వస్తే ఈ ప్రాంతంలోనే చేయించుకునేవాళ్లని అన్నారు. కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని, ఓ 125 ఏళ్ల క్రితం మోటార్ సైకిళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదని, అప్పటికే ప్రయోగాలు చేసి వాటిని తయారు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారని, అయితే వాటికి ప్రస్తుత కాలంలోని మోటార్ బైకులకి ఏమాత్రం పోలికలు లేవని అన్నారు. 1885లో జర్మనీకి చెందిన గాటిలెబ్ డైమ్లర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో నడిచే మోటార్ సైకిల్ ని రూపొందించారని అన్నారు. మోటార్ వెల్ఫేర్ యూనియన్ గా ముందుకు వస్తే అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు భవన నిర్మాణానికి సహకారం అందించాలని వినతి పత్రాన్ని అందించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు భవన నిర్మాణానికి 50,000 అందిస్తానని ఎమ్మెల్యే అంజబాబుకు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, చిలుకూరి నరసింహరాజు, మెరగాని నారాయణమ్మ, అసోసియేషన్ అధ్యక్షులు బందల హనుమంత్, కార్యదర్శి ముప్పన విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ తోట కిరణ్ కుమార్, గాదాల వీరభద్రరావు, కోశాధికారి బిఎస్వి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ గెద్దా రామారావు, చెన్ను చంటి, ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భీమాల శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. వేదిక నిలిచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మెకానిక్ సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. 1885లో ఈ 2 వీలర్ అనేది కనిపెట్టింది జర్మనీ దేశస్థుడు కీర్తిశేషులు గౌరవనీయులు గాబ్లెట్ డ్రైవర్. ఆయన 1885లో 2 వీలర్ అనేది ఇండియా ప్రపంచంలో ప్రవేశపెట్టింది ఆయన. జూలై 3వ తారీఖుని 1885లో ఆయన ప్రవేశపెట్టారు. ఆ రోజు మెకానికల్ డేగా మనం ఏర్పాటు చేసుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెకానిక్ సోదరులంటే చాలా కష్టపడి బ్రెయిన్ ఉపయోగించి పనిచేసే కార్యక్రమం ఇది. మెకానిక్స్ అంటే ఈక్వల్ టు ఇంజనీర్. మీరు ఇంజనీర్తో సమానం. ఐడియా లేకపోతే పని చేయలేదు. ఏ పార్ట్ పోయింది, ఎక్కడ ఆగింది, ఎలా ఆగింది తెలియాలంటే దానికి ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన గలవారే మీరు. మరి మీకు చాలా సమస్యలు ఉన్నాయి. చిన్నవారు మీరు. ఏ రోజు కష్టపడితేనే కానీ ఆ రోజు కార్యక్రమం జరిగే పరిస్థితి లేదు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, మీ పెద్దలు అందరూ కూర్చుని మీలో ఇల్లు లేని వారు ఎవరున్నారు, పెన్షన్కి అర్హులైన వారు ఎవరున్నారు, అవన్నీ ఆ లిస్టులు నాకు ఇవ్వండి.
మీలో అర్హులైన వారికి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు, మీలో అర్హులైన వారికి ఇచ్చే ఏర్పాటు చేయటానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. గతంలోకి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే, గతంలో ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే కనీసం ఆ సైకిల్ 10 సంవత్సరాలు వాడేవాళ్ళం. ఆలోచనతో పనిచేస్తారు, ఏ పని వచ్చినా అందరికీ సహకరిస్తారు, న్యాయంగా ఉంటారు అనే ఆలోచనతో మీరు నడవండి. మీరు నడిచినట్లయితే మీకు మేము సహకారం అందించడానికి నేను ముందుకు వస్తాను. దయచేసి మీరందరూ కూడా మన భీమవరం పట్టణంలో సుమారుగా 3000 మంది పైన ఉంటారా? 350 షెడ్లు ఉన్నాయి. 1000 మంది దాకా పనిచేస్తున్నారు. మీ భృతి చక్కగా ఉండే విధంగాను, మీరు చక్కగా జీవించే విధంగాను ఏర్పాటు చేసుకోండి. మీకు పూర్తి సహకారాన్ని అందించి, నా టైంలో మీకు చేయగలిగేది ఒక్కటే, అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పిస్తాను, అర్హులైన వారికి ఇల్లు ఇప్పిస్తాను. దీంట్లో కొంతమందికి టిట్కోల హౌసులు వచ్చినాయి, ఇంకా కొంతమందికి రాలేదు. ఆ రాని వారికి కూడా అర్హత ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ అందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అసోసియేషన్ భవనం నిర్మించుకోవడానికి నేను పూర్తి సహకారాన్ని అందిస్తాను. దానికి నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చు నా వంతు కూడా నేను సహకారాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తాను. కమ్యూనిటీ హాల్ అనేది చాలా అవసరం. ఆ అసోసియేషన్ భవనం నిర్మించుకుంటే నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుని మీ సమస్యలు డిస్కషన్ చేసుకొని మనం ఏం పని చేసుకోవాలి, భవిష్యత్తులో ఏం చేయాలని మాట్లాడుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భవనం స్థలం ఉంది కాబట్టి మీరు వెంటనే మొదలు పెట్టండి. నా ఈ పూర్తి సహకారం ఉంటే, నేనే కాకుండా ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించాలని, మీ బ్రతుకులు మీరు చక్కగా బ్రతకాలని చెప్పి కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకోండి. మన మెకానిక్స్ డే పండగ మన మెకానికల్ అందరూ జరుపుకోవాల్సిన పండగ అని మనకి చెప్పడం జరిగింది. అలాగే పెద్దల్ని, మన కార్యవర్గ సభ్యుల్ని, మెకానికల్ సోదరులందరినీ కూర్చోబెట్టి ఇది జూలై 3 మెకానిక్స్ డే జరుపుకుందామని ఆలోచన జరపడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఒప్పుకోవడం, అలాగే ఈ కార్యవర్గ సభ్యుల్లో టీమ్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్ చాలా కష్టపడి ఎంతో కృషి చేసి ఇదందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలని, మహనీయుల స్ఫూర్తితో సామాజిక సేవ చేపట్టాలని, మొక్కలు నాటడం నైతిక బాధ్యత అని భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా 127 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చెనమేరం చైతన్య టెక్నో స్కూల్ ప్రాంగణంలో శ్రీ విజ్ఞాన వేదిక, అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య ఆధ్వర్యంలో చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్ఫూర్తితో నిర్వహించారు. అల్లూరికి జోహార్లు చెబుతూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ శ్రీనివాసులరాజు మాట్లాడుతూ, అల్లూరి ధైర్య సాహసాలు అజరామమని, నేటి యువత సమాజంలో జరుగుతున్న అరాచకాలను అల్లూరిని ఆదర్శంగా తీసుకుని అరికట్టి దేశ ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, అల్లూరి 127వ జయంతి సందర్భంగా ఈ స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటామని అన్నారు. సమైక్య అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు మాట్లాడుతూ, ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులరాజు చేతుల మీదుగా మొక్కలు నాటారు. అల్లూరికి జోహార్లు చెబుతూ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నడింపల్లి కృష్ణంరాజు, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, ఏవో రవికుమార్, వేణుగోపాల్, సుబ్బారావు, పీడీ నాగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ. ఈ పర్యావరణం అనేది మానవాళికి జీవ మనుగడకి చాలా ఇంపార్టెంట్. అందులోనూ చెట్లు అనేటివి అతి ముఖ్యమైనటివి. ఈ బయోడైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అప్పుడే మనం మంచి జీవనం కొనసాగించగలుగుతాం. అందులో భాగంగా విజ్ఞాన వేదిక వారు ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మన రేపు మన 127వ జరుపుకోబోతున్నాం అల్లూరి సీతారామరాజు గారిది. ఆయన యొక్క జయంతి సందర్భంగా మన శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు ఈ యొక్క గ్రీన్ ఇండియా మిషన్ ఆధ్వర్యాన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక గొప్ప కార్యక్రమంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి కూడా వాళ్ళకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం, అలాగే పర్యావరణ పరిరక్షణలో వాళ్ళని భాగస్వాములు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఫ్యూచర్ లైస్ ఇన్ ది యంగ్ జనరేషన్స్ కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే ఆ బాధ్యతతో ఆ యొక్క అవగాహనతో ఇంటెనక మన పర్యావరణానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా జరుపుకోవడం ఇంకా చాలా ఆనందకర విషయం, ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఎలాగైతే ఒక స్ఫూర్తితో ఒక విప్లవ ధోరణితో ఒక పట్టుదలతో ఎలాగైతే మన స్వాతంత్రోద్యమానికి దోహదపడ్డారో అలాంటి స్ఫూర్తే మన విద్యార్థులు కూడా కలిగి ఉండి ఈ పర్యావరణ పరిరక్షణకి మనందరం కూడా పాటుపడాలి. అప్పుడే మనం ఈ యొక్క భూమిని కాపాడుకోగలం. మనం గమనించాల్సింది ఏంటంటే దేర్ ఈజ్ నో సెకండ్ ఎర్త్, ఓన్లీ ఒక భూమి మాత్రమే మనకు ఉంది, ఇంకొక భూమి అంటూ మనకు లేదు. కాబట్టి ఈ భూమిని మనందరం కూడా కాపాడుకోవాలి. అప్పుడే ఈ జీవ మనుగడ అనేది సాధ్యమవుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు అకాడమిక్ కరికులంతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా పిల్లలందరిలోనూ నైతికతలు పెంపొందించేందుకు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రోగ్రాం భాగంగా ప్రతి నెల ఒక్కొక్క స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ని విద్యార్థులకు తీసుకువెళ్ళి చైతన్యవంతులుగా తీసుకురావడం జరుగుతుంది. జూలై నెలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే డాక్టర్ బిఎస్ రావు గారు కూడా సంస్థలకి చాలా సర్వీస్ చేసి సంవత్సరం కాబోతున్నటువంటి సందర్భంలో కూడా ఆయన జ్ఞాపకార్థంగా గ్రీన్ ఇండియా మిషన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులు ఆర్డీఓ గారికి, రంగసాయి గారికి అందరికీ కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాలను తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలని మీ అందరి ఆదర్శంతో తీసుకొస్తామని, అలాగే అల్లూరి స్ఫూర్తిని విద్యార్థులందరిలో కూడా నింపుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. 127 సంవత్సరాల జయంతి సందర్భంగా 127 మొక్కలు పాతాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య వారు మరి పెద్దల ఆర్డీఓ గారిని ముఖ్య అతిథులుగా ఈరోజు ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. అధికారికంగా ప్రతి ఒక్కరూ చేస్తే ఇటు మనకు పర్యావరణం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా చిరుకూరు నరసింహరాజు గారు, మరి ప్రిన్సిపల్ కృష్ణరాజు గారు, రంగసాయి గారు విజ్ఞాన వేదిక తరఫున ఈ 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నామని చెప్పి తెలియజేస్తాం. మీరు కూడా కంటిన్యూ చేసి ఈ 127 మొక్కలను కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి మేము చూస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో ఈరోజు జరుగుతున్న 127 మొక్కలు ఏదైతే అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చేస్తున్నారో ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ ఆర్డీఓ గారు, అలాగే కంటేటి వెంకటరాజు గారు, రంగసాయి గారు, కృష్ణరాజు గారు, అలాగే ఇతర చైతన్య స్కూల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తక్కువ ధరలకు కిరాణా సామాన్లు అందించే ఫార్మర్స్ పరివార్ హోల్సేల్ మార్ట్లు ఉన్నాయని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆకివీడు పెద్ద మసీదు వద్ద ఫార్మర్స్ పరివార్ హోల్సేల్ మార్ట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాణా సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువుల్ని ఈ మార్ట్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారని అన్నారు. హోల్సేల్, రీటైల్తో పాటు డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించే విధంగా వారికి తక్కువ ధరకు ఈ మార్ట్ ద్వారా ఇవ్వడం శుభపరిణామన్నారు. WBIE మేనేజింగ్ డైరెక్టర్ మాదేటి సాయి జ్యోత్స్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మండలంలో ఫార్మర్స్ పరివార్ మార్ట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ మార్ట్ల ద్వారా 200 మంది స్వయం సహాయక మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది పొందనున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఈఓ తుర్లపాటి సురేష్, ఆకివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోటుపల్లి ప్రసాద్, బొల్లా వెంకట్రావు, గొంట్ల గణపతి, గంధం ఉమా తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్స్ పరివార్ చైన్ ఆఫ్ స్టోర్స్ ఫ్రాంచైజీ మరి ఈరోజు ఆకివీడు పట్టణంలో మరి ఆకివీడిని ఇంకా చాలామంది గ్రామంగానే చూస్తున్నారు, కానీ
మరి ఇప్పుడు పట్టణం అయిందని చెప్పడానికి ఈ ఫార్మర్స్ పరివార్ ఈ ఫ్రాంచైజీ షాప్ ఇక్కడ ఈరోజు ఓపెన్ అవటం చాలా హ్యాపీగా ఉంది. మాకున్న ఒక్కగానొక్క ఉండి నియోజకవర్గంలో ఉన్న ఈ పట్టణంలో మంచి మంచి ప్రోడక్ట్స్ డ్వాక్రా మహిళలందరినీ కూడా వారికి కూడా కొంత చేయూతను అందించేలా మరి ఆ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఒక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చేలాగా రాష్ట్రంలో చైన్ ఆఫ్ షాప్స్ ప్రారంభించడం రైతులందరికీ కూడా రైతులంటే ఫార్మర్స్ అందరికీ మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఇంకా మరింత విస్తరించి డ్వాక్రా మహిళలకు రైతులకు అందరికీ కూడా మంచి సేవలు అందించాలని నేను కూడా చాలా ప్రోడక్ట్స్ కొన్నాను ఇప్పుడు. కానీ బిల్లు నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కేవలం 40% కూడా అవ్వలేదు. అందరూ బాగా ఎంకరేజ్ చేయాలని ఇప్పుడే మరి మసీదులో అల్లా ప్రార్థన కూడా మొదలైంది. మరి అల్లా ఆశీస్సులు కూడా మా భగవంతుని ఆశీస్సులతో పాటు అల్లా ఆశీస్సులు కూడా ఈ ఫ్రాంచైజీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.